సార్ మీ పేరేంటి? నా పేరు బి చంద్రాయుడు సార్. బి చంద్రాయుడు. మా ఊరు వచ్చేసి తలపూరు. అక్కడ నేను ఒక శ్రీ సాయి విద్యా విహార్ స్కూల్ అనేటువంటి దానికి కరస్పాండెంట్ నేను. సార్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? నాకు ప్రాబ్లమ్స్ వచ్చేసి శక్తి, శరీరంలో శక్తి లేకపోవడము, తర్వాత తల తిరగడము, వామిటింగ్ రావడము, ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంది నాకు. మరి బెన్మూన్ ఆయుర్వేదిక్లో ఈ ప్రాబ్లమ్స్కి ఏ ప్రోడక్ట్ వాడారు సార్ మీరు? దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? బెన్మూన్ ఆయుర్వేదిక్లో ఆయుర్వర్ధన్ అనేటువంటి ప్రోడక్ట్ వాడాను సార్. ఇది అద్భుతమైన రిజల్ట్ వచ్చింది నాకు. ఇది వాడి ఒక 15 డేస్ అయింది. ఆ 15 డేస్ వెనకటి సమయంలో నేనేం చేశానంటే, నాకు బాగా కళ్ళు తిరగడము, తర్వాత తలకాయ తిరగడము, వామిటింగ్ రావడము, తర్వాత నడవలేని శక్తి ఉండడము, ఈ విధంగా ఉండేది. ఇది వాడిన తర్వాత ఓన్లీ 15 డేసే. 15 డేస్ అయిన తర్వాత నాకు ఇటువంటి నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ నాకు ఏంటి లేదు. బాగా పనిచేసింది. బాగా పనిచేసింది. ఇది ఒకటే వాడారా? దీంట్లో పాటు ఇంకేమన్నా వాడారా? ఇంకేం లేదు, ఓన్లీ ఆయుర్వర్ధన్ వాడారు. ఆయుర్వర్ధన్ వాడక ముందు వాడిన తర్వాత మీకు తేడా తెలుస్తుందండి? బాగా ఖచ్చితమైనటువంటి తేడా. మరి ఇంత మంచి ప్రోడక్ట్ని ఇంకా మీరు చెప్తారా నలుగురికి? ఇటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే అనేక మందికి మేము దీన్ని ప్రమోట్ చేస్తాము. ఎందుకంటే ఇది మనం ఏం చేస్తున్నామంటే, మనము ఒక ప్రజలకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి ఇది అనేక మందికి ఇవ్వచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 5 రూపాయల ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా? ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 1570 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు అన్నమాట. దానికి సంబంధించినంత వరకు 5 రూపాయలు పెద్ద అమౌంటే. డాక్టర్ భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. డాక్టర్ సార్, మీ కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ మీట్ అవుతారు? ఏ మెడిసిన్ వేసుకుంటారు? డాక్టర్ సరళ 5వ తరగతి వరకే చదువుకుంది. మా అమ్మ, ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్ లో కల్లా బెస్ట్ మెడిసిన్. డాక్టర్, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను. ఏంటి సార్, ఉచితంగా టీవీ, గ్రైండర్, మిక్సీ, ఫ్యాను ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం. మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి? వైద్య రంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది. ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా? అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని 34 దేశాలకి పంపించిన లిస్ట్ లో ఇండియాది మొదటి స్థానం. కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్ట్ లో ఇండియాది 112వ స్థానం. ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో 57.3%. ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా? 52 లక్షలు. 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం 120 మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం? వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్ గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్? మెడికల్ చెకప్. మీలో ఎంతమంది నార్మల్ గా ఉన్నారో చేయొద్దండి. ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్ కి వెళ్ళారండి, ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యెత్తరు. నార్మల్ గా ఛేదించండి. నార్మల్ గా ఉన్న వాళ్ళని పేషెంట్స్ గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్. ఐఎమ్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్స్ నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా? ఖచ్చితంగా కాదు డాక్టర్. వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ 10 మంది డాక్టర్స్ ఉండడం సహజం. వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా?
మళ్ళీ కోడి మేకలాగా గోవు కూడా జంతువే కదా, అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానులారా, గోవు కూడా జంతువే, కానీ ప్రపంచంలో మరే జంతువుకు లేని, చివరకు మనిషిగా పుట్టిన నీకు నాకు కూడా లేని చాలా ప్రత్యేకతలు గోవుకుంది. అందుకే హిందువులు తమ తల్లి తరువాత తల్లి స్థానాన్ని ఇచ్చి గోమాత అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు. నీ చదువు, నీ సంస్కారం, నీ విచక్షణ, నీ విజ్ఞత, నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా. ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమోనని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్నెక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాల ల్యాబ్కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసిందో పరీక్షించారు. అలా ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా 90 రోజులు ఢిల్లీలోని ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు పంపి పరీక్షించారు. ఆ ఆవు పాలలో గాని, రక్తంలో గాని, మూత్రంలో గాని, పేడలో గాని విషపు ఛాయలేవి కనిపించలేదు వారికి. గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత. మరే జంతువుకు లేని విశిష్ట గుణం ఇది. ప్రాణవాయువును పీల్చుకుని ప్రాణవాయువును వదిలే ఏకైక ప్రాణి. విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది. వైద్య శాస్త్రానికే అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగల శక్తి గోమాతది. ఆవు నెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడి చేస్తే ఇథిలిస్ ఆక్సైడ్, ప్రోపలిస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలిస్ ఆక్సైడ్ శ్రేష్టమైనది. గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటకనాశిని. గోవు పేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు. ఇళ్లను, వాకిళ్లను ఆవు పేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చు. ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. 1 తులం నెయ్యిని అగ్ని యజ్ఞంలో వాడితే 1 టన్ను ప్రాణవాయువు, ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది. గోరక్షణ వల్లనే మన జాతి, మన ధర్మం రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏమాత్రం తక్కువ కాదు. గాంధీజీ. ఆవు పాలలో రసాయస్, ఆవు నెయ్యిలో అమృతం ఉంది. దాని మాంసం తింటే రోగిష్ఠులవుతారు. మహమ్మద్ ప్రవక్త. 1 గోవును చంపితే 1 మనిషిని చంపినట్టే. యేసుక్రీస్తు. గో క్షీరము గొప్ప మందు, దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని, దాని మాంసం రోగకారకము. హజరత్ మహమ్మద్. గోవులు మానవ సమాజమునకు 1 గొప్ప వరము. ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుతూ రక్షింపబడునో ఆ దేశపు భూములు గొప్పగా నుండును, గృహములు ఉన్నతి చెందును, నాగరికత పురోగమించును. మహమ్మదీయులు మత గ్రంథమైన ఖురాన్లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు. హకీల హజ్మల్ ఖాస్. గోహత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం. తోహాస్వి హింద్ బిజారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా? నువ్వు హిందువైనా, ముస్లిమైనా, క్రిస్టియన్ అయినా నా దేశంలో ఉన్నంత వరకు భారతీయుడివి. నా దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం. స్వేచ్ఛ అంటే నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు, నీ ఈ దేశం మెచ్చేటట్టు బ్రతకడం. వందే మాతరం. దయచేసి ఈ పోస్టును తప్పకుండా షేర్ చేయండి.